హాయ్ ఆల్, వెల్కమ్ బ్యాక్ టు రమారెడ్డి మ్యాథ్స్ అకాడమీ. ఇది ఎవరెవరికంటే జేఎన్టీయు గురజాడ, జేఎన్టీయు విజయనగరం వాళ్ళందరికీ R22M2 ఎవరెవరైతే ఎగ్జామ్ రాయబోతున్నారో వాళ్ళందరికీ ఇప్పటి వరకు అయితే మనం యూనిట్ 1 అండ్ యూనిట్ 2 హౌ టు పాస్ అండ్ వెరీ ఇంపార్టెంట్ చెప్పాను. చూడకపోతే వాటి యొక్క లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తాను. వాటితో పాటు జేఎన్టీయు కాకినాడ అండ్ గురజాడ, విజయనగరం వాళ్ళందరికీ M2 R23 మీద ఆల్మోస్ట్ 120 వీడియోస్ ఉన్నాయి బిడ్డ. ఈ 120 వీడియోస్ అండ్ వెరీ రిపీటెడ్ ప్రాబ్లమ్స్ సాల్వ్ చేశాను. చాలా క్లియర్గా చెప్పాను. ఓల్డ్ అండ్ న్యూ వీడియోస్ ఉన్నాయి. కొన్ని ఓల్డ్ వీడియోస్లో కొంచెం లిటిల్ బ్లర్ అయితే కనుక హాఫ్ సెకండ్లో అవి సెట్ అవుతుంది. అన్నీ వాచ్ చేయండి. అవన్నీ పర్ఫెక్ట్గా ఉంటే మీకు ఏ టెక్స్ట్ బుక్, ఏ నోట్స్ అవసరం లేదు. రమారెడ్డి ప్లేలిస్ట్ చూస్తే సరిపోతుంది. అంత క్లియర్గా ఉంది. డిస్క్రిప్షన్లో ఎవ్రీథింగ్ అవైలబుల్ ఉంది. అండ్ ఈవెన్ వాట్సాప్ గ్రూప్ లింక్ కూడా ఇస్తున్నాను, అక్కడికి వెళ్ళి చెక్ చేసుకోండి. ఇదేంటి అని అంటే హౌ టు పాస్ యూనిట్ 3. మన యూనిట్ 3 ఏంటిదండి? పార్షియల్ డిఫరెన్షియేషన్. చాలామంది పార్షియల్ డిఫరెన్షియేషన్ చూడంగానే వదిలేస్తారు. కానీ ఏమీ రాని వాళ్ళు కూడా పార్షియల్ డిఫరెన్షియేషన్ ఎలా చేయాలనేది మన ఛానల్లో చాలా క్లియర్గా చెప్పాను. ఫస్ట్ ఆర్డర్ పీడిఈ డిస్క్రిప్షన్లో లింక్ కూడా ఇస్తాను, చెక్ చేసుకోండి. ఇవేంటి అని అంటే ఇందులో ఏమేం మెథడ్స్ ఉన్నాయి. దీని ముందు వాళ్ళకైతే కొంతమందికి 22లో, కొంతమందికి మాత్రం నాన్ లీనియర్ పీడిఈ ఉంది. నాన్ లీనియర్ పీడిఈ ఉంటే చూసుకోండి, లేకపోతే వదిలేయండి. ఇక్కడ మనకు వచ్చేసి ఫస్ట్ ఏ బిట్లో తెలుసు కదా, 14 మార్క్స్ వస్తాయి. 2 షార్ట్ బిట్స్, 2 మార్క్స్ అండ్ 1 లాంగ్ బిట్ ఆర్ అనే ఆప్షన్ ఉంటుంది బిడ్డ. మీకు ఏదైనా ఒకటి చేయాలి. మేడం నేను ఏమి చేయలేను అన్నవాళ్ళు మీరు ఏం చేయండి అంటే ఫస్ట్ ఎలిమినేషన్ ఆఫ్ ఆర్బిటరీ కాన్స్టెంట్ చూసుకోండి. వీటితో పాటు ఇక్కడ సేమ్ ఎలిమినేషన్ ఆఫ్ ఆర్బిటరీ కాన్స్టెంట్ కావచ్చు, ఆర్బిటరీ ఫంక్షన్ కావచ్చు. ఓకే, ఆర్బిటరీ కాన్స్టెంట్ ఆర్ ఆర్బిటరీ ఫంక్షన్ మీద షోర్ షార్ట్ ఒక 5 మార్క్స్ వస్తుంది. అండ్ నెక్స్ట్ వన్ లెగ్రాంజెస్ డిఫరెన్షియల్ ఈక్వేషన్. డామ్ షూర్ క్వశ్చన్ అండి ఇది. ఓకే, జస్ట్ సెకండ్, మీకు ఇప్పుడే మీ సిలబస్ ప్రకారం అయితే మీకు ఉంది. దిస్ ఈస్ ఎస్ లెగ్రాంజెస్ పార్షియల్ డిఫరెన్షియల్ ఈక్వేషన్. షూర్ షార్ట్ ఈ క్వశ్చన్ లేకుండా క్వశ్చన్ పేపర్ ఉండదండి. లెగ్రాంజెస్ పార్షియల్ డిఫరెన్షియల్ ఈక్వేషన్. మేడం మరి ఇక్కడ ఏం అడుగుతారు అని అడుగుతారా? ఏంటంటే ఇక్కడ 2 ఉన్నాయండి. లెగ్రాంజెస్ పార్షియల్ డిఫరెన్షియల్ ఈక్వేషన్లో 2 టైప్స్ ఆఫ్ మెథడ్స్ చేస్తాము. ఒకటి మెథడ్ ఆఫ్ గ్రూపింగ్ యూజ్ చేసి మనము సొల్యూషన్ కనుక్కుంటాము. ఇంకొకటి మెథడ్ ఆఫ్ మల్టిప్లయర్స్. చాలా క్లియర్గా ఉందండి. ఈవెన్ 1 డే ముందు చూసిన అర్థమవుతుంది, అంత క్లియర్గా ఉంది మన ప్లేలిస్ట్. బట్ మెంబర్షిప్లో ఉంది, మెంబర్షిప్ తీసుకుంటే అవైలబుల్ ఉంటుంది. ఈ 2 మెథడ్స్ ఇండివిజువల్గా అయినా అడగచ్చు, లేదా ఈ రెండింటిని కలిపి కూడా ప్రాబ్లం చేశారు. మెథడ్ ఆఫ్ గ్రూపింగ్ ప్లస్ మెథడ్ ఆఫ్ మల్టిప్లయర్స్ ప్రాబ్లమ్స్. బట్ ఇది ఇండివిజువల్గా అయినా రావచ్చు, ఇదైనా రావచ్చు, లేదా రెండింటిని కలిపి ఉన్నటువంటి ప్రాబ్లం. బట్ డామ్ షూర్ ఒక క్వశ్చన్ లెగ్రాంజెస్ నుంచి వస్తుంది. ఓకే, తర్వాత వచ్చేసి మరి ఇక్కడ ఏం అడుగుతారంటే ఎలిమినేషన్ ఆఫ్ ఆర్బిటరీ ఫంక్షన్ అయినా అడగొచ్చు, ఆర్ అగైన్ లెగ్రాంజెస్ అయినా మీకు రిపీట్ అయ్యే ఛాన్స్ ఉంది R23 వాళ్ళకి. బట్ R22 వాళ్ళకైతే కనుక నాన్ లీనియర్ పీడిఈ చూసుకోండి. అందులో స్టాండర్డ్ ఫార్మ్స్ ఉన్నాయి, 1 to 4 స్టాండర్డ్ ఫార్మ్స్ అండ్ చార్పీట్స్ మెథడ్. ఓకే, బట్ R23 వాళ్ళకి మాత్రం లెగ్రాంజెస్ ఆర్. ఇక్కడ వచ్చేసి మళ్ళీ డామ్ షూర్ క్వశ్చన్. ఇది కూడా కంపల్సరీ. ఏంటిది? హోమోజీనియస్ లీనియర్ పార్షియల్ డిఫరెన్షియల్ ఈక్వేషన్స్లో నేను ఏంటిది వైపీ కనుక్కోవడం మీద ప్రాబ్లమ్స్. ఓకే, ఈ విధంగా పేపర్ను మనం డివైడ్ చేసి ప్రిపేర్ అవ్వాల్సి ఉంటుంది. బట్ ఏంటి అని అంటే మాకు ఏది రాదు అన్న వాళ్ళు అట్లీస్ట్ లెగ్రాంజెస్లో ఉన్నటువంటి మెథడ్, ఎలిమినేషన్ ఆఫ్ ఆర్బిటరీ కాన్స్టెంట్, ఎలిమినేషన్ ఆఫ్ ఆర్బిటరీ ఫంక్షన్ చదువుకొని పోతే మీకు చాలా మంచి మార్క్స్ వస్తాయి. బట్ ఏ ఒక్కరు వదిలేయొద్దు. ఇంకా ఎలాంటి డౌట్స్ ఉన్నా కమెంట్ సెషన్లో కమెంట్ చేయండి. ప్రతి ఒక్కరికి షేర్ చేయండి. లైక్, షేర్ కంపల్సరీ.